గోదావరి నదిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ను ఢీకొట్టడంతో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 7గురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలంలోని సలాదివారిపాలెం నుంచి పశువుల్లంకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరద ఉధృతి, చీకటి కారణంగా రాత్రి సహాయక చర్యలు ఆపేసిన అధికారులు తిరిగి ఈ ఉదయం నుంచి గాలింపు ముమ్మరం చేశారు. రెండో శనివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు. కానీ వనం మనం కార్యక్రమంలో పాల్గొనడానికి విద్యార్థులు వెళ్లారు. వెళ్లేటప్పుడు సాఫీగా జరిగిన ప్రయాణం వచ్చేటప్పుడు మాత్రం విషాదానికి దారితీసింది. తిరుగు ప్రయాణంలో పడవలో మొత్తం 31 మంది పడవ ఎక్కారు. గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో బోటు నడపడం కూడా కష్టంగా మారింది. పోలవరం మండలం పశువుల్లంక దగ్గరకు వచ్చేసరికి గోదావరి నదిలో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. 6గురు విద్యార్థులు సహా ఒక మహిళ గల్లంతయ్యారు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. గోదావరి మధ్యలో ఉండే పల్లాదివారిపాలెం, తేరిలంక, వరగలలంక, కొత్తలంక గ్రామాలకు నాటుపడవలే దిక్కు. రోజులాగే 31 మందితో పశువులంక దగ్గర ప్రయాణం ప్రారంభించిన నాటుపడవ కొద్దిసేపటికే వరద కారణంగా అదుపు తప్పింది. ఇంజన్ పనిచేయకపోవడంతో ప్రవాహానికి కొట్టుకుపోయిన బోటు గోదావరి మధ్యలో బ్రిడ్జి కోసం నిర్మిస్తున్న పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. అప్పటికే ప్రమాదం జరగవచ్చని గుర్తించిన ప్రయాణికులంతా బోటుకు ఒకవైపుకు వచ్చేశారు. దీంతో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. 25 మందిని స్థానిక మత్స్యకారులు, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న సిబ్బంది కాపాడగలిగారు. గల్లంతైన వారందరూ పశువుల్లంకలోని పాఠశాలలో చదువుతున్నారు. వీరందరూ శేరిలంక, కే గంగవరం, పామన్ల మండలాలకు చెందినవారు. 10వ తరగతి చదువుతున్న కొండేపూడి రమ్య, పోలిశెట్టి వీరమనీష, 4వ తరగతి చదువుతున్న సుంకర శ్రీజ, 8వ క్లాస్ విద్యార్థిని సిరికోటి ప్రియ, 9వ తరగతి విద్యార్థిని పోలిశెట్టి అనూష, 6వ తరగతి చదువుతున్న పోలిశెట్టి సుచిత్రల ఆచూకీ తెలియడం లేదు. సమాచారం తెలిసిన చినరాజప్ప, కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర విపత్తుల శాఖ సహాయక చర్యల కోసం రాజమండ్రి, విశాఖపట్నం నుంచి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించింది. భారీ వర్షాల కారణంగా గోదావరి పోటెత్తుతోంది. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో రాత్రికి గాలింపు చర్యలను నిలిపివేశారు. మళ్లీ ఇవాళ తెల్లవారుజాము నుంచి సహాయక బృందాలు రంగంలోనికి దిగాయి. ఘటనా స్థలంలో విద్యార్థుల తల్లిదండ్రులు, లంక గ్రామాల ప్రజలు గల్లంతైన వారి కోసం బోరున విలపిస్తూ ఎదురు చూస్తున్నారు. గాలింపు చర్యలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? హలో రవిచంద్ర, చెప్పండి. హలో, భోగి ఏదైతే పడవ ప్రమాదం జరిగిందో, పడవ ప్రమాదంలో జరిగిన ఇక్కడ పశువులంక రేవులో గాలింపు చర్యలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒకవైపు బాధితులు, బంధువులు వస్తున్నారు. వాళ్ళంతా కూడా తమ పిల్లల్ని కోల్పోయిన ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు, ఆమె తమ మేనగోడలను కోల్పోయింది. తీవ్ర దుఃఖంతో ఈ రేవులో ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆచూకీ ఏంటనే ఆవేదన చెందుతుంది. అమ్మ, గల్లంతైన వాళ్ళు ఎవరు? అన్నయ్య గారి పిల్లలు 10 చదువుతుంది, 9వ తరగతి చదువుతుందో పాప, 6 చదువుతుందో పాప.
మా అన్నయ్య గారి అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు, ఒక అన్నయ్య గారి అమ్మాయి 10వ తరగతి అమ్మాయి. తెల్లగా పండులో ఉంటారు పిల్లలు. ఇంకా జరగలేదు. నాన్నని వదిలి చూడగలరు. ఇది భోగి ఏదైతే రోజు తమకు అండగా నిలబడుతున్న గోదావరి తల్లి అనుకోకుండా ఒక జరిగిన బోటు ప్రమాదం, ఒక దురదృష్టమైన ఘటనలో తమ వారిని మింగేసింది. దాదాపు 7 మంది గల్లంతైన పరిస్థితి. గల్లంతైన వారిని ఆచూకీని కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు విస్తృతమైన గాలింపు చేపడుతున్న పరిస్థితి. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్పీఎఫ్ బలగాలని కూడా వాళ్ళందరూ కూడా రంగంలో దిగి స్కై డైవింగ్ ఏదైతే మనకి లోపల నదీ గర్భంలో గాలింపు చర్యలు చేస్తున్నారు. నిన్న గల్లంతైన వారిలో 6 విద్యార్థులు ఉన్నారు. ఒక మహిళ కూడా గల్లంతైనట్టుగా అధికారికంగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. మరోవైపు ఇక్కడ ఏదైతే పశువులంక రేవు ఉంటుంది, అవతల వైపు కొబ్బరి చెట్లు కనిపిస్తున్న లంక గ్రామాలు, దాదాపు 6 లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఈ గోదావరిని నిత్యం దాటాల్సిన పరిస్థితి. కనీసం ఉప్పు పప్పు లాంటి చిన్న చిన్న అవసరాలకు కూడా గోదావరిని దాటి ఈ యువతల ఏదైతే పశువులంక వచ్చి ఇక్కడి నుంచి మురమళ్ళ వెళ్తారో అక్కడి నుంచి తమ నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరం కానీ లేకపోతే కోనసీమ డివిజనల్ కేంద్రమైన అమలాపురం కానీ చేరుకోవాల్సిన పరిస్థితి. ఒకవైపు కనెక్టివిటీ లేదు, మరోవైపు ఇదే గోదావరి నమ్ముకొని వాళ్ళంతా కూడా రోజు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. అయితే నిన్న దురదృష్టకరమైన ఒక ఘటన, ఒక పడవ ప్రమాదం రూపంలో దాదాపు 7గురిని గల్లంతయ్యేటట్టు చేసింది. మరో 20 మందికి పైగా స్థానికులు, అలాగే ఇక్కడ ఏదైతే బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందో నిర్మాణంలో ఉన్న కార్మికులు రక్షించగలిగారు. ఇక 2 విభాగాలుగా దాదాపుగా ఈ గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఒకటి, ఎవరైతే గల్లంతయ్యారో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఈ సంఘటన జరిగిన పశువులంక రేవులో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు యానాంకు సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ బీచ్లో అటు నేవీ బృందాలతో పాటు ఇతర సహాయ చర్యల కోసం వచ్చిన బృందాలన్నీ కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర ఎన్డీఆర్ఎఫ్ ఎస్పీ భాష గారు ఉన్నారు. సార్ చెప్పండి, సహాయ చర్యలకు సంబంధించి ఎట్లా జరుగుతుంది, ఎన్ని బృందాలు ఇప్పుడు రంగంలో ఉన్నాయి? ఈ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థ వారు స్వచ్ఛందంగా జెమినీ రెస్క్యూ పవర్ బోట్ ఆపరేషన్స్ పాల్గొంటున్నామండి. 4 జెమినీ పవర్ బోట్ ఆపరేషన్స్, దాంతో నైపుణ్య గల సిబ్బంది, ప్రత్యేక శిక్షణ పొందిన డీప్ డైవర్స్ విత్ ఆక్సిజన్ సిలిండర్స్ విత్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్తో పాటు మేము ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఆల్రెడీ మా టీమ్స్ అన్ని బయలుదేరిపోయాయి. 4 విభాగాలు ఏర్పడి ప్రతి విభాగానికి శిక్షణ పొందిన సిబ్బందితో పాటు వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెడ్ బాడీస్ కానీ ఎలా లైవ్ పర్సన్స్ ఉంటే కూడా వాళ్ళకి రెస్క్యూ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళకి తీసుకురావడానికి అందరూ వెళ్ళారండి. ఆల్రెడీ డైవర్స్ కూడా నీటి లోపల వెళ్ళి 40-50 అడుగుల లోపల వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ మొదలు పెట్టేశారు ఆల్రెడీ. కాబట్టి ఇలాంటి సంఘటనల్లో, ఇలాంటి విపత్తులు జరిగేటప్పుడు ఎస్పీఎఫ్ అనేవారు ప్రత్యేకంగా మా డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల ప్రకారం మా శిక్షణ పన్ను ఇక్కడ నైపుణ్యాన్ని ఉపయోగించి ఇలాంటి విక్టిమ్స్, లైవ్ పర్సన్స్ను వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొనాలని మేము ఇక్కడ వచ్చామండి. రైట్ సార్, మొత్తంగా భోగి సహాయ చర్యలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి. యానంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ గల్లంతైన వారు ఎవరైనా ఆ తీరానికి వచ్చే అవకాశం ఉంటుంది. గోదావరి ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. పైన ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుంది. దీంతో గోదావరి ఉధృతిని కూడా చూడవచ్చు మనం. అయితే ఏదైతే ఇక్కడ ఉన్నారో ఇవి ప్రత్యేక బృందాలు ఉన్నాయి, ఎస్పీఎఫ్ బృందాలు ఉన్నాయి. ఎస్పీఎఫ్ బృందాలకు వెనక కనిపిస్తున్న గట్టు దగ్గర నుంచి, ఆ చెట్టు దగ్గర వాస్తవంగా ఫెర్రీ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచే ఈ ఏదైతే మర పడవ రోజు ఇక్కడ మురమళ్ళ దగ్గర ఉన్న ఈ పశువులంక నుంచి ఎదురుగా ఉన్న 6 లంక గ్రామాలకు వరకు రాకపోకలు సాగిస్తుంటుంది. నిన్న కూడా దాదాపు 4 గంటల 15 నిమిషాల సమయంలో ఇక్కడి నుంచే మరపడవ ప్రయాణం ప్రారంభించింది. అయితే అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఇక్కడి నుంచి బయలుదేరిన కొద్ది దూరంలోనే మరపడవకు సంబంధించిన ఏదైతే ప్రొఫైలర్ ఉంటుందో ప్రొఫైలర్కు గడ్డి, ఇతర చెత్త చిక్కుకుపోవడం, పైనుంచి వరద వల్ల భారీగా చెత్తంతా వచ్చి చేరుతుంది. ఇదంతా కూడా ఫ్యాన్కు చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా ఇంజిన్ మొరాయించింది. ఇంజిన్ మొరాయించిన తర్వాత బోటు అదుపు తప్పి, ఆ పడవ అదుపు తప్పి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న 3వ పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. అయితే ఆ పిల్లర్కు సంబంధించినంత వరకు మన బేస్ ఏదైతే ఉందో పిల్లర్ బేస్ మీద
ఎక్కువ మంది ఆ ప్రమాదాన్ని గమనించిన వెంటనే పిల్లర్ బేస్ మీదకి చేరిపోవడంతో గల్లంతైన వారి సంఖ్య తగ్గింది. లేకపోతే నిన్న చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ప్రయాణికులు గల్లంతైపోయిన ప్రమాదం ఉండుండేది. ఇప్పటికైతే ఇక్కడ నిన్న స్కూల్కి వచ్చి తిరిగి వెళ్తున్న 6 విద్యార్థులతో పాటు ఒక మహిళ కూడా గల్లంతైన పరిస్థితి. వాళ్ళందరినీ ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక సహాయ చర్యలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి, కానీ ఇప్పటి వరకు రిజల్ట్ అయితే రాలేదు. దాదాపు 5:30 గంటల సమయంలో ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి. ఇక ఏదైతే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న బోటును మనం దూరంగా చూడవచ్చు. ఇక్కడ ప్రమాదానికి గురైన తర్వాత అక్కడ ఒడ్డుకు బోటు కొట్టుకుని వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ ప్రమాదం నుంచి ఎవరైతే మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నిర్మాణ పనిలో ఉన్న కొంతమంది కార్మికులు వీళ్ళందరినీ కూడా కొంచెం దూరంలో, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది మీటర్ల దూరంలోనే వాళ్ళని కూడా కొంతమందిని రక్షించగలిగారు. అయితే వీళ్ళందరూ కూడా నిన్న కాపాడబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కూల్ బ్యాగులు ఉండటం అదృష్టంగా చెప్పుకోవచ్చు. స్కూల్ బ్యాగులు ఉండటం వల్ల వాళ్ళని ఈజీగా పికప్ చేసే అవకాశం వీళ్ళకి కలిగింది. నిన్న ఇక్కడ పంటు సంబంధించి ఏదైతే నిర్మాణ సంస్థకు సంబంధించిన పంటు కూడా ఉంది. ఈ పంటు కూడా ఇక్కడ లేకపోతే ఆ 5-6 లంక గ్రామాలకు సంబంధించి రాకపోకలు సాగించాలంటే కేవలం గోదావరి నదిలో మరపడవను ఆశ్రయించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇక మరపడవ తిరగని పరిస్థితుల్లో ఈ లంక గ్రామాలకు పూర్తిగా కనెక్టివిటీ కోల్పోయిన వాతావరణం. ఇప్పుడు నిన్న కూడా ఇన్సిడెంట్ జరగడానికి దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో ఎక్కువ మంది తమ గమ్యస్థానాన్ని చేరడానికి ఉత్సాహపడటం, ఎక్కువ మంది ఒకేసారి బోట్లో ప్రయాణించేందుకు తాపత్రయపడడం వల్ల కూడా కొంత ఓవర్లోడ్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే స్థానిక విఆర్ఓ కానీ ఎంఆర్ఓ చెప్తున్న సమాచారం ప్రకారం గోదావరి వడి ఎక్కువగా ఉంది, వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందున వీళ్ళందరినీ కూడా నిన్న బోటును నడపవద్దని చెప్పాం. అయినప్పటికీ కూడా నిర్వాహకుడు ప్రయాణికుల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక బోటును ఆపరేట్ చేశాడు. దానివల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెవెన్యూ యంత్రాంగం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసిన దాని ప్రకారం 6 విద్యార్థులు గల్లంతయ్యారు. ఒక మహిళ ఆచూకీ లభించడం లేదు. అయితే గ్రామస్తులు చెప్తున్న సమాచారం మాకు ఇంకా ఎక్కువ మంది కనిపించట్లేదని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారని తెలియట్లేదని అంటున్నారు. అయితే ఈ కన్ఫ్యూజన్ ఇంకా కొంత కొనసాగే అవకాశం ఉంది. ఈ గాలింపు చర్యలు మరింత విస్తృతంగా జరుగుతున్నాయి. ఏదైతే డైవింగ్ టీమ్స్ ఉన్నాయో దాదాపు అవన్నీ కూడా ప్రత్యేకమైన ఆక్సిజన్ సిలిండర్లను ధరించి గోదావరి నదీ గర్భంలో 50 నుంచి 60 అడుగుల లోతును కూడా సెర్చ్ ఆపరేషన్లు చేస్తూ ఉన్నాయి. ఇక ఎవరైనా ఇక్కడ గల్లంతైన వారు ఆచూకీ ఈ ప్రాంతంలో లభించేందుకు అవకాశం కేవలం 10% మాత్రమే ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా యానాం సమీపంలో వాళ్ళ ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించారు. దాదాపు 90% ఆపరేషన్స్ అన్ని యానాం పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. భోగి, థ్యాంక్ యూ.